నర్సరీకి వచ్చానండి. కొత్త మొక్కలేమొచ్చాయో చూద్దాము అనేసి. అందరూ షాపింగు అక్కడిక్కడ వెళ్ళేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మనకి మొక్కలు పిచ్చి వాళ్ళేందంటే నర్సరీకి వచ్చామంటే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తదనమాట. నాకు కూడా అండి ఎప్పుడు ఒక వారం రాకపోతే సరే ఏమొచ్చినాయో, కొత్తయి ఏమొచ్చినాయో అని ఆలోచిస్తూనే ఉంటా నేను. అదేవిధంగా కొత్త మొక్కలేమొచ్చాయని నర్సరీకి వచ్చేసాను. చూస్తున్నారు కదండీ! గ్రీన్ చామంతి కనిపించాయండి. ఫస్ట్ టైము నేను రెగ్యులర్‌గా తీసుకునే నర్సరీలో అయితే గ్రీన్ చామంతి తీసుకొచ్చారు. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అన్నీ మీకు క్లియర్‌గా రేట్లతో సహా చెప్తాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్‌ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదండీ! మందారాలు ఒకటైతే తీపిచ్చారండి, ఆరెంజ్ కలర్‌ది. చూస్తున్నారు కదండీ! ముఖ్యంగా మందారాలు తీసుకోవాలంటే బెస్ట్ టిప్ ఏందంటే మార్నింగ్ టైంలోనే రావాలండి. ఎందుకంటే మార్నింగ్ మనకి పువ్వులు కంప్లీట్‌గా విచ్చుకొని ఉంటాయి కాబట్టి మనకి ఏ కలర్ ఏందని తెలుస్తది. నర్సరీ వాళ్ళు కూడా అదే చెప్పారు. మీరు ఆఫ్టర్‌నూన్ టైంలో వస్తున్నారమ్మా, మీకు మొగ్గలు చూసి అస్సలు కొనకూడదండి మందారాలు చెప్పాలంటే. నేను చాలా సార్లు మోసపోయాననమాట. పైన ఒక కలర్ కనిపిస్తది, మనకి లోపల ఇంకో కలర్ ఉంటది. కాబట్టి మార్నింగ్ టైం వెళ్ళడానికే ట్రై చేయండి. చాలామంది మార్నింగ్ వెళ్ళేసి పువ్వులు విరపూస్తుంటాయి కదండీ! ఆ మొక్కలు తెచ్చేసుకుంటున్నారు. అంటే ఏ కలర్ ఏందని ఐడెంటిఫై చేసి. అలాగైతేనే మనం చెప్పగలమండి. చూస్తున్నారు కదా, మొగ్గలు తీసి చూసినా కూడా మనకి తెలియదనమాట. ఇక్కడ ఇవి చూపిస్తున్నా కదండీ! ఇవి నాటు మందారాలు. ఇవి చాలా ఎక్కువ పూస్తాయండి. మన గార్డెన్‌లో వచ్చేసి పింక్ ఉన్నట్టుంది. పింక్ ఉంది. ఈ పింకు, వైటు, బేబీ పింకు 3 కలర్స్ ఉంటాయి. చాలా ఎక్కువగా పూస్తాయండి. మొక్కలు ఎక్కువ పెంచుకోవాలి అనుకునే వాళ్ళైతే రెగ్యులర్‌గా మనకి మొక్కల మీద పువ్వులు చూడాలి అనుకునే వాళ్ళైతే ఈ మొక్కనైతే కంపల్సరీ పెట్టుకోండి. కొమ్మలతో కూడా ఈజీగా బ్రతుకుతది. ఎందుకంటే మన గార్డెన్‌లో నేను ప్రూనింగ్ చేసుకున్న కొమ్మలు కూడా నాటుకున్నాను మట్టిలో. అవి ఇప్పుడిప్పుడు చిగుర్లు వస్తున్నాయన్నమాట. ఫ్లవరింగ్ మాత్రం చాలా ఎక్కువగా వస్తదండి. చెట్టు నిండా ఫ్లవరింగ్ వస్తది. ఇవి మొత్తం హైబ్రిడ్ మందారాలు. చెట్లు మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయి. కానీ కలర్స్ అనేవి ఏవో తెలియట్లేదనమాట. నేను మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ ఈ మందారాల చుట్టూనే తిరిగాను. నాకు మందారాలు పిచ్చి కదండి. మందారాల చుట్టూ తిరిగాను, కానీ నేను తీసుకోలేకపోయాను కలర్స్ తెలియక. నెక్స్ట్ వచ్చేసి చామంతులండి. మనకి చలికాలం అంటేనే ముఖ్యంగా గుర్తొచ్చేది చామంతులు. చెట్టు నిండా పూస్తాయి. అసలు ఎన్ని పువ్వులు పూస్తాయో చెప్పలేము. చూస్తున్నారు కదండి, వైట్ అండ్ ఎల్లో చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. గ్రీన్ చామంతి అయితే మాత్రం 150 చెప్తున్నారండి. అంటే ఒకటి గ్రీన్ చామంతి, ఎల్లో గ్రీను అండ్ వైట్ గ్రీన్ కాంబినేషన్ 2 కలిపి ఒకే కుండీలో వేశారు. 2 చెట్లు. ఆ కుండీ మొత్తం ఇచ్చేస్తున్నారు. 150 చెప్పారు. నాకెందుకో రేట్ కొంచెం ఎక్కువ అనిపించింది. సరే, ఇంకెక్కడన్నా చూసి వేరే నర్సరీలలో చూసి తీసుకుందాము అనేసి నేను ఇప్పుడైతే తీసుకోలేదు. అన్ని రకాలు ఒక్కసారిగా ఏదో చామంతుల తోటకు వెళ్ళినట్టే అనిపిస్తుంది ఒక్కసారిగా చూడంగానే. చలికాలం అంటేనే నర్సరీలలో చామంతులు నిండిపోతాయండి, వేరే తీసుకురారనమాట. ఎండాకాలం వస్తే మాత్రం మనకి మందారాలు వస్తాయి, కానీ చలికాలం వస్తే చామంతులు వస్తాయన్నమాట నర్సరీలలో. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చూస్తున్నారు కదండి, అన్ని రకాల కొత్త కొత్త మొక్కలు వచ్చినాయండి ఈసారి. ఎందుకో మాత్రం చామంతులలో కొంచెం డబల్ షేడ్ కలర్స్, సింగిల్ పెటల్ కలర్స్లోనే కొంచెం కొత్తవి గ్రాఫ్టింగ్ చేసినట్టున్నారు. కొత్త కొత్త కలర్స్ వచ్చినాయి అనమాట. మీకు ఇందులో ఏ కలర్ నచ్చిందో చెప్పండి. నెక్స్ట్ రేట్ విషయానికి వస్తే ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ చెప్తున్నారండి. రేటు విషయంలో కూడా ఎందుకో వేరియేషన్ అనిపించింది నాకు ఈసారి. అంటే మా చామంతులు నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఒక పెద్ద కుండీలలో పెట్టేసి అవి కూడా 200కి అమ్మేస్తున్నారు. నేను లాస్ట్ ఇయర్ తీసుకుంది 60 రూపాయలండి మొక్క. అంటే మనకి కవర్లలో పెట్టిస్తారు కదా, ఒక కవర్లో 3-4 ప్లాంట్స్ ఉండేవన్నమాట. నేను ఎట్లా చేసేదానంటే ఒక కవర్ తీసుకొని వచ్చి 3 చెట్లని 3 కుండీలలో వేసేదాన్ని అనమాట. కానీ ఈసారి మాత్రం ఎందుకో చాలా చీటింగ్ అనిపించిందండి. నర్సరీలలో ఏ చెట్టు చూసినా సరే ఒకటే చెట్టు ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద కుండీలలో పెడుతున్నారు, 200 చెప్తున్నారు. దానిలో కూడా ఒకటే చెట్టు ఉంటుంది. పెద్ద కుండీలలో వచ్చేసి 200 చెప్తున్నారండి. చిన్న కుండీలలో అట్లా ఉంటే మాత్రం 150 చెప్తున్నారు. కవర్లలో ఉన్నాయి మాత్రం 70 రూపాయలు చెప్తున్నారండి. 70 రూపాయలు చెప్పినా సరే ఒకటే చెట్టు ఉంటుంది. 2-3 చెట్లు ఉండట్లేదు. నేను అప్పటికి నర్సరీ మొత్తం వెతికేశాను, కానీ ఒక్క కవర్లో ఒక చెట్టు మాత్రమే ఉంటుందండి. లాస్ట్ ఇయర్ నేను 3 చెట్లు తీసుకొచ్చుకొని 3 చెట్లు 3 కుండీలలో పెట్టి పెంచుకున్నాను అనమాట. చూస్తున్నారు కదండి, ఒక్క చెట్టు ఒక్క కవర్లోనే ఉంది. ప్రైజ్లు అయితే ఇవ్వండి, మీకు క్లియర్గా అర్థమైంది కదండి. పెద్ద కుండీలలో అయితే 200 చెప్తున్నారు, కొంచెం చిన్న కుండీలలో అయితే 150 చెప్తున్నారు. మనకి కవర్లలో అయితే వచ్చేసి 70 రూపీస్ చెప్తున్నారు, 70 రూపాయలు చెప్తున్నారు.
నెక్స్ట్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, అవుట్‌డోర్ ప్లాంట్స్ మొత్తం ఇక్కడి నుంచి వెనక ఆ చివర మొత్తం అవే అనమాట. మనము ఇంటి ముందు పెట్టుకుంటాం కదా గేట్‌కి అటు సైడ్, ఇటు సైడు. అండ్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. షో ప్లాంట్స్ కూడా ఉన్నాయండి చాలా వరకు. బోన్సాయి ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే లేని చెట్టు అంటూ ఉండదండి. అన్ని చెట్లు తీసుకొస్తారనమాట వీళ్ళు. రెగ్యులర్‌గా కొత్త స్టాక్ కూడా తెప్పిస్తూ ఉంటారు. మీకేదైనా కావాలి అని ఆర్డర్ పెట్టినా సరే మీకు తెచ్చిస్తారనమాట. నేను ఫస్ట్ నుంచి మన దగ్గర ఉన్న ప్లాంట్స్ మొత్తం నేను ఇక్కడే కొన్నదండి. నేను బయట ఎక్కడా తీసుకోలేదు. అన్ని ప్లాంట్స్ ఇక్కడే తీసుకుంటాను. చెట్లు కూడా చాలా హెల్తీగా ఉంటాయి. కానీ ఎందుకో లాస్ట్ టైము అస్సలు బాగా రాలేదు చెట్లు. ఈసారి మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి నాటు గులాబీలండి. మనకి చాలా చిన్న బటన్ రోజెస్ అంటారు కదా, బటన్ రోజెస్ అనమాట ఇవి. చూస్తున్నారు కదండి, ఒక్క కొమ్మకి ఎన్ని గుత్తుల మొగ్గలున్నాయి అంటే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. పింక్ అని చెప్పారు. చాలా బాగున్నాయి. ఇది ఒక చెట్టు పెంచుకోవచ్చు. అంటే మనకి హైబ్రిడ్ మందారాల కంటే కూడా వీటి మెయింటెనెన్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇవి తొందరగా చనిపోవడం అట్లా ఏం జరగదు. పెంచుకోవాలనుకుంటే మాత్రం చాలా తొందరగా పెంచుకోవచ్చు అండి. వీటిని పెరిగిపోతాయి అనమాట మన దగ్గర. నెక్స్ట్ ఇవన్నీ సీజనల్ ఫ్లవర్స్ అండి. మనకి చలికాలంలో పూస్తాయి. మిగిలిన కాలం అంతా చెట్లు ఉంటాయి కానీ మనకి పువ్వులు పూయవండి. నేను ఎందుకో వీటిని అంత ఇంట్రెస్టింగ్గా కొనను ఇంట్రెస్టింగ్ అని కాదు, చూస్తాను తప్పితే. నర్సరీకి వెళ్ళినప్పుడు చూస్తా తప్పితే నేను ఎప్పుడు కొనలేదు. ఎందుకంటే మనకి చెట్లకి ఎప్పుడు నిండుగా పువ్వులు పూస్తూ ఉంటేనే మనకు ఆనందం అనిపిస్తుంది. కొన్ని రోజులు పూసి పూయక ఉంటే అవి చెట్లను అలా చూస్తూ ఉండలేం కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఆకుకూరలు అండి. ఇవి సీడ్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. నేను పాలకూర తీసుకెళ్ళాను, చుక్కకూర తీసుకెళ్ళాను, వంకాయ తీసుకెళ్ళాను. చాలా సీడ్స్ తీసుకెళ్ళి పెంచుకున్నాను అనమాట. చాలా 100% జెర్మినేట్ అవుతున్నాయి ఇవి సీడ్స్ కూడా. చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి. ప్యాకెట్ ఏమో ₹10 ఆర్ ₹15 ఉన్నట్టుంది. నేను అడగలేదు. నా దగ్గర కొన్ని ప్యాకెట్స్ ఉన్నాయని చెప్పి నేనేం తీసుకోలేదండి. సీడ్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయండి వీళ్ళ దగ్గర. మెంతులు కూడా నేను తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇవన్నీ కుండీలు మనకి తులసి కోటలండి. ప్లాస్టిక్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రానైట్ కూడా ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు అనమాట. గ్రానైట్ మాత్రం 2000 వరకు ఏం చెప్తున్నట్టున్నారు. ప్లాస్టిక్వి కొంచెం తక్కువే చెప్తున్నారు రేట్లు. ఇవి వచ్చేసి నీమ్ స్ప్రే అండి. మనకి చెట్ల మీద పురుగులు పడ్డప్పుడు ఇవి కెమికల్ స్ప్రేస్ అనమాట. మొత్తము పెస్టిసైడ్స్. ఏం అవసరం లేదండి. నేను నర్సరీకి వెళ్ళానంటే మాత్రం ఒక్క మొక్కలు మాత్రమే కొంటానండి. మన దగ్గర మట్టి లేకపోతే మట్టి కొంటాను తప్పితే ఇటువంటివి మాత్రం అస్సలు కొననండి. ఎందుకు అంటే మన దగ్గర కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్తోనే మనం అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మన మొక్కలకి మొగ్గలు రాకపోయినా మొగ్గలు రప్పించవచ్చు, లేకపోతే వాటికి పెస్ట్ అటాక్ అయినా సరే పెస్ట్ కంట్రోల్ చేయొచ్చు. అన్ని రకాలు మనకి ఆర్గానిక్గా కిచెన్లో దొరికి వాటితోనే కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక్క బాటిల్ ₹170 ఉంది. ₹170కి నాకు 3 ప్లాంట్స్ వస్తాయని నేను ఆలోచిస్తాను. మీరైతే తప్పుగా అనుకోకండి. నా ఆలోచన చెప్తున్నా మీకు. నేనైతే ఏవి కొననండి ఇట్లాంటివి. ఓన్లీ కొంటే మొక్కలు కొంటాను. మట్టి కూడా ఎప్పుడో ఒకసారి తీసుకొస్తానండి. ఎక్కువ కిచెన్ కంపోస్ట్ చేసుకుంటూ ఉంటాను నేను గార్డెన్లో. రెగ్యులర్గా వచ్చే కిచెన్ కంపోస్టు అది ఇసుక కలిపేసి పెట్టేసుకుంటాను. ఇవి కూడా ఎక్కువ కొననమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రోజ్ ప్లాంట్లు కానీ ఫర్టిలైజర్ చూపిస్తున్నారండి నర్సరీ వాళ్ళు. అమ్మ ఇవి తీసుకోండి, మనకి రోజా పువ్వులు చాలా బాగా వస్తాయి అని చెప్తున్నారు. అస్సలు వాళ్ళు రికమెండ్ చేస్తారు కానీ మనమైతే అస్సలు కొనకూడదండి ఇవి. ఎందుకు అంటే మనకి వచ్చినంత వరకు వస్తాయండి. మనం తీసుకున్నాక ఈ పెట్టిన రోజులు వస్తాయి. తర్వాత ఏమవుతుందంటే మొక్క డల్ అయిపోతుంది. మొత్తం కెమికల్ ఫర్టిలైజర్ కదండి. మనకి మట్టి కూడా మొత్తం కెమికల్ అయిపోతుంది అనమాట. కాబట్టి అస్సలు వాళ్ళు రికమెండ్ చేసినా సరే మీరు గట్టిగా మేము తీసుకోము అని చెప్పేసేయాలి. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇచ్చుకునే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్తోనే మనం పువ్వులు పూయించవచ్చండి. మనం రెగ్యులర్గా మన గార్డెన్ చూస్తూ ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళు చెప్పారు అమ్మ రోజ్ ప్లాంట్స్కి అయితే ఇవి చాలా బాగా పనిచేస్తాయి, పువ్వులు కూడా పెద్ద సైజులో పూస్తాయి అంటున్నారు. కానీ అస్సలు తీసుకోకండి. చాలామంది ఏం చేస్తున్నారంటే మొక్కలు కొనేసి అక్కడే వాళ్ళ చేతే రిపోర్టింగ్ చేయించుకొని అక్కడే ఫర్టిలైజర్స్ ఇట్లాంటివన్నీ కల్పించి కుండీలలో పెట్టుకొని పోతున్నారు. కానీ మనం చెప్పలేం కదండి. అట్లా గట్టిగా ఉన్న మట్టిలో అలానే రిపోర్టింగ్ చేసుకుంటున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి గులాబీలు అండి. చూస్తున్నారు కదా ఎన్ని రకాల గులాబీలు ఉన్నాయి అంటే అసలు చాలా కలర్స్ ఉన్నాయండి. నేను వీడియో తీస్తూ నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆ వీడియో చూస్తూ ఉంటే ఈ కలర్ బాగుంది అనుకుంటూ ఉన్నాను. నేను నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ తీసుకొస్తాను ఈ కలర్స్. కొన్ని అయితే చాలా బాగా అనిపించినాయి. లైవ్లో చూసేదానికన్నా వీడియోలో అయితే ఇంకా చాలా బాగా అనిపించినాయి. నేను క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు, వీడియో చూసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వైట్, పింక్ అండ్ వైలెట్
యెల్లో, ఆరెంజ్ అన్ని కలర్స్ ఉన్నాయండి. గులాబీలు కూడా కొత్త స్టాక్ తెప్పించారంట. అన్ని కలర్స్ ఉన్నాయి. కానీ ముఖ్యంగా గులాబీలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తా, పార్ట్ 2 చేస్తా అండి. నేను ఏమేమి కొన్నాను అనేసి దానిలో నేను క్లియర్గా చూపిస్తాను అండి. ఇన్ని రకాల 2 లైన్లు గులాబీలు ఉన్నా సరే నేను అన్నీ తీపిచ్చి మళ్ళీ పెట్టి నేను ఒక మొక్కను సెలెక్ట్ చేసుకున్నాను. నేను దానిలో ఏమేమి ఎట్లా ఐడెంటిఫై చేశాను మంచి మొక్క అనేసి నేను నెక్స్ట్ వీడియోలో ఆ ప్లాంట్ని నేను చూపిస్తూ నేను చెప్తానండి. ఎందుకంటే ఇక్కడ నేను క్లియర్గా దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తూ ఉంటే వాళ్ళు నర్సరీ వాళ్ళు అలా చెప్పకూడదమ్మా అంటున్నారు. కానీ మనం తెచ్చుకునే మొక్కని హెల్తీగా ఉన్న మొక్క తెచ్చుకోవాలండి. 100 మొక్కల్లో ఒక మొక్క అయినా సరే హెల్తీగా ఉన్న మొక్కను సెలెక్ట్ చేసుకోవాలి. అది ఏంది ఎలాగా అని పార్ట్ 2 చేస్తాను. కంప్లీట్గా చూడండి మీరైతే. ఎందుకంటే మనం ఒక్కసారి మొక్క కొన్నాము అంటే కొన్ని సంవత్సరాల పాటు మన దగ్గర ఉండాలండి అది. కాబట్టి కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి మనం మొక్కలు కొనే విషయంలో అయితే. మందారాలు కానీ గులాబీలు కానీ ఏదైనా సరే కొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలండి. చూస్తున్నారు కదండి, వేరే వాళ్ళు వచ్చి గులాబీలు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా అడుగుతున్నారనమాట, బాగా పువ్వులు పూయడానికి ఏం చేయాలి అంటే, మన దగ్గర ఫర్టిలైజర్స్ ఉన్నాయి, అవి తీసుకొని వేసేయండి, పువ్వులు చాలా చక్కగా పూస్తాయని చెప్తున్నారనమాట. వాళ్ళైతే గులాబీలు తీసుకున్నారు. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. వైట్ ఉంది గులాబీలు, వైట్ ఉంది, చాలా బాగుంది. ఇంక ఏ కలర్ లేదు, సింగిల్ కలర్ ఉందన్నమాట. చాలా బాగుంది కలర్స్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ బ్లాక్ కాంబినేషన్ కూడా ఉందండి, అది కూడా చాలా బాగుంది గులాబీ వచ్చేసి. ఇవన్నీ సీజనల్ ఫ్లవర్స్ అండి. ఇవి డాలియా అనమాట, డాలియా ఏదో అంటారు కలర్స్ పేరు. ఇవి కూడా చాలా బాగున్నాయి. అదే కదండి మనకి సీజనల్ ఫ్లవర్స్ ఏంటంటే మనకి ఓన్లీ చలికాలమే పూస్తాయి, తర్వాత పుయ్యవన్నమాట. అందుకని నేను అంతగా ఇష్టపడలేదు, వీటిని చూసి ఆనందించడమే. ఇవి వచ్చేసి సన్నజాజులు అండి, అసలు చాలా బాగున్నాయి, మంచి వాసన వస్తున్నాయి సన్నజాజులు కూడా. ఇటు సైడ్ రాగానే మొత్తం ఒక అది పరిమళం ఇట్లా వచ్చేస్తుంది అనమాట, వాసన, మంచి వాసన. ఇవి తీగ జాతివండి, మనం పెట్టేసుకొని మన కింద పెట్టేసుకున్నామంటే పైకి పాకిచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి పారిజాతం మొక్క. ఇది కూడా చాలా హెల్దీగా ఉన్నాయండి మొక్కలు అయితే. ఈసారి అయితే చాలా హెల్దీగా ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం చూస్తున్నానండి, దీని పేరు అయితే తెలియదు. కానీ అసలు ఎంత పెద్ద పువ్వు పూసిందో వాళ్ళు చెప్తున్నారు. ఈ పువ్వు పూసి ఒక 15 to 20 డేస్ వరకు అలానే ఉంటాయమ్మా, పువ్వు అయితే వాడిపోవడం ఉండదు, అలానే ఉంటుంది పువ్వు అన్నారు. కానీ చూడండి ఎంత పెద్ద సైజులో, చాలా కలర్స్ ఉన్నాయి దీనిలో కూడా. రెడ్, ఎల్లో, ఆరెంజ్ ఉంది, అండ్ వైలెట్ ఉంది, మెరూన్ కలర్ ఉందండి. చాలా కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా చూడడానికి కూడా చాలా పెద్ద సైజులో కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అండి. వెనుక మొత్తం ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ ప్లాంట్స్ ఎలా అనిపించినాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అడ్రస్ విషయానికి వస్తే వనస్థలిపురం అండి. వనస్థలిపురం డీమార్ట్ ఉంటుంది కదండి, డీమార్ట్ ఆపోజిట్ గల్లీలో ఎంవి రెడ్డి ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఫంక్షన్ హాల్ పక్కనే ఉంటుందండి నర్సరీ. ఆపోజిట్ ఎదురెదురు కూడా ఉంటాయి అన్నమాట నర్సరీలు 2. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పర్చేస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.